ఈ నెల 23వ తేదీన దొమ్మేటి వెంకటరెడ్డి 172వ జయంతిని పురస్కరించుకుని భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సెట్టిబల్జ సంఘం నాయకుడు దొడ్డి వీరేంద్ర తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబల్జ కేంద్ర భవనంలో సెట్టిబల్జ యూత్ సమావేశం జరిగింది. దొడ్డి వీరేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం సభ్యులు ఈ నెల 23వ తేదీన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా దొడ్డి వీరేంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెట్టిబల్జ సంఘం నాయకులు పంపన బుచ్చి, వాసంశెట్టి అంచుబాబు, కుడిపూడి వెంకటలక్ష్మి, తుట్టా లీలావతి, అనుసూరు రాజేశ్వరి, పెంకే శివ, కరి శివరామకృష్ణ, పెంకే నూకరాజు, వినాయక్ తదితరులు పాల్గొన్నారు. సంఘం ద్వారా మనకి సేవలో మనం అందరం పాల్గొన్నామని చెప్పి విషయాన్ని మనం సంఘ సభ్యులందరికీ తెలియజేసుకున్నాను. రేపు 23వ తారీఖున రక్తదాన శిబిరాన్ని పెద్దలు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా సంఘం తరపున, యువకులందరి తరపున కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సెట్టిబల్జ సంఘం, కాకినాడ జిల్లా సెట్టిబల్జ సంఘం నాయకులందరినీ కూడా, పెద్దలందరినీ కూడా కోరుకునేది ఒకటే, రేపు 23వ తారీఖున సెట్టిబల్జ సంఘం తరపున కార్యక్రమం కాకినాడ జిల్లాలో ఉన్న సెట్టిబల్జ సంఘం నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పెద్దలు, నాయకులందరూ కూడా అందరూ సపోర్ట్ ఉండాలి. ఆ రోజు భారీ ఎత్తున రక్తదాన శిబిరం కానీ మనం ఏర్పాటు చేయగలిగితే మంచి సేవా కార్యక్రమం, దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతికి మంచి నివాళిని ఇచ్చినట్టు మనకి ఒక గుర్తింపుగా మనం చెప్పుకోవడానికి ఉంటుంది. రేపు 23వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకున్నాం.